లక్ష్మి రిజ్వాన్ రావణ్ శాంతి బి వెంకటేశ్వరని మన నెల్లూరుకి అధికారులు అడిగా ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలంటే ఎన్నిళ్ళు కావాలంటే 43,000 ఇళ్ళు కావాలన్నారు. వెంటనే 43 స్ట్రిక్ట్ శాంక్షన్ చేసాం, బ్రహ్మాండంగా కట్టాం. కానీ ఇంతలేక గవర్నమెంట్ పోవటం మేము ఇవ్వలేకపోయాం. వీళ్ళు వచ్చి ఏదో కొద్దిమందికి ఇచ్చి ఆ రంగులు మార్చారు. రంగులు కూడా ఆ రోజు ఎమ్మెల్యేలు మన తెలుగుదేశం కలర్ వేస్తామంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోవాలా. బయట పెద్ద పెద్ద అపార్ట్మెంట్కి ఎలాంటి కలర్స్ ఉంటాయో అలాంటి కలర్స్ ఏమన్నారు. ఒక్కొక్క ఏరియాలో ఒక కలర్ వేసాం. జనార్దన్ రెడ్డి కాలంలో ఒక కలర్ వేసాం, పొదలకూరు రోడ్డు దగ్గర ఒక కలర్ వేసాం, అల్లిపురం దగ్గర ఒక కలర్ వేసాం. 114 మున్సిపాలిటీస్ ఉంటే 114 మున్సిపాలిటీస్లో వేరు వేరు కలర్స్ వేసాం. మనం తెలుగుదేశం కలర్ లేదా. కానీ వీళ్ళు రాష్ట్రంలో 11 లక్షల ఇళ్ళకి వాళ్ళ కలర్లు వేశారు, అన్యాయం చేశారు. నేను మీ అందరికీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టే బాధ్యత నాకు ఇచ్చినప్పుడు ఆ మంత్రి శాఖ ఒక మాట చెప్పారు, ఒకే మాట చెప్పారు. నారాయణ, ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు, 4 రూపాయలు ఖర్చైనా పడాలన్నారు. అందుకే షీర్వాల్ టెక్నాలజీ తీసుకొచ్చా. షీర్వాల్ టెక్నాలజీ అనేది 30 అంతస్తులు 40 అంతస్తులు కడతారు, దానికి 100 రూపాయలు అడుగులు ఖర్చు ఎక్కువ అవుతుంది. అయినా అట్లా టెక్నాలజీతో ఈరోజు రాష్ట్రంలో 11 లక్షల హౌసెస్ శాంక్షన్ చేశారు. షీర్వాల్ టెక్నాలజీ అంటే వెరీ స్ట్రాంగ్ టెక్నాలజీ, 4 గోడలు కట్టి స్లాబ్ వేయటం కాదు. అలాంటిది చేసి భారతదేశంలో ఎవరు చేయలే, మన రాష్ట్రంలోనే జరిగింది. మన రాష్ట్రంలో జరిగితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అన్ని రాష్ట్రాలకు ఇన్ఫార్మ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో పోయి చూడండి, బ్రహ్మాండంగా కట్టారు అంటే 9 రాష్ట్రాల వాళ్ళు చూసిపోయారు. తమిళనాడు నుంచి మన జనార్దన్ రెడ్డి కాలనీకి చూసిపోయారు. అలా చేస్తే ఇల్లు నాశనం చేశారు. అమరావతి రాజధానిలో 34 ఎకరాల్లో ఎక్కడా వైర్లు ఉండవు, ఎక్కడా ఎలక్ట్రిక్ వైర్లు ఉండవు, అన్ని భూమి లోపలే. అలాంటి డిజైన్ చేసాం. అంత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ వాటర్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చేసాం. కానీ అన్యాయం చేశాడు. మరొక 1 ఇయర్ కానీ ఉంటే అమరావతి రాజధాని అయిపోయింది. అది 3,600 హౌసెస్ అధికారులకు కట్టాం బ్రహ్మాండంగా. వాటిని మూసేశాడు బ్రహ్మాండంగా. లేకుంటే 10 సంవత్సరాల్లో 30 లక్షల మంది జనాభా అక్కడ ఉండేటట్టుగా డిజైన్ చేశాం. అది పూర్తయి ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది. కానీ అన్యాయం చేశాడు. 9,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెడితే దాన్ని వదిలేశాడు. అలాంటి శాడిస్ట్ ముఖ్యమంత్రి. వస్తున్నాయి జూన్ 4 దాకా ఆగండి. జూన్ 4కి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ వస్తుంది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. రాగానే 2 సంవత్సరాల్లో ప్రపంచంలో టాప్ 5 కాదు, ప్రపంచంలో నెంబర్ 1 రాజధాని మన రాజధాని అవుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.